కొవ్వూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి ఆదేశాలను సైతం పట్టించుకోకుండా నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెంలో యథేచ్ఛగా చికెన్ వేస్ట్ వాహనాలు తిరుగుతున్నాయి. ఎమ్మెల్యే ఆదేశాలతో చికెన్ వేస్ట్ మాఫియాపై పోలీసులు దృష్టి పెట్టారు. దీంతో బెంగళూరు నుండి జొన్నవాడ, పెనుబల్లి మీదుగా వెళ్తున్న 3 చికెన్ వేస్ట్ వాహనాలను సీజ్ చేశారు. ఈ సందర్భంగా చికెన్ వేస్ట్ వ్యాపారులపై, చేపల చెరువుల యజమానులపై కేసులు పెడతామని సీఐ శ్రీనివాసులు రెడ్డి హెచ్చరించారు. ఎక్కడ ఇంకా బయలుదేరాలి మీరు ఆడ ఇప్పుడు దాకా పంపినా పంపించే చూడు నీకు అక్కడ నెంబర్ పంపించిన బండికల ఓనర్కి నెంబర్ పంపిస్తున్నాను. అది రిసిప్ట్ నేను పంపిస్తున్నాను. చేపల చెరువులకి వాళ్ళు బెంగళూరు నుంచి తీసుకొని వచ్చి ఇక్కడ పెద్ద చెరువులు తీసుకొచ్చి బండ్లలో చేపల చెరువులకి తరలించడం జరుగుతుంది. అట్లాగే ఆల్రెడీ ఇప్పటికే మేము దగ్గరగా 40 నుంచి 45 దాకా కేసులు రిజిస్టర్ చేయడం జరిగింది. ఈ చికెన్ వేస్ట్ వాటి మీద బండ్లు కూడా అన్ని సీజ్ చేసి కోర్టుకు కూడా పెట్టడం జరిగింది. అయినా కూడా అక్కడక్కడ బండ్లు వస్తూ ఉన్నాయి. వాళ్ళ మీద మేము సివియర్ యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. అట్లాగే మా ఎస్పీ గారి ఆదేశాల మేరకు వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఫండ్స్కి సంబంధించి లీజుకి ఇచ్చిన అతను ఎవరైతే ఉన్నాడో ఆయన, అట్లాగే లీజుకి తీసుకున్న వాళ్ళ మీద, అట్లాగే చికెన్ వేస్ట్ తెప్పించేది ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద, బండి డ్రైవరు ఓనర్ మీద కూడా కేసులు రిజిస్టర్ చేయడం జరుగుతుంది. అట్లాగే ఇక మీదట వీళ్ళు ఎవరైనా కూడా వాళ్ళకి అందరిని కూడా పిలిచి ఎక్కడెక్కడ ఎవరెవరు చెరువులో ఉన్నారో వాళ్ళందరిని పిలిచి కూడా ఫిషరీస్ డిపార్ట్మెంట్తో కలిపి మీటింగ్ కూడా పెట్టడం జరుగుతుంది. అట్లాగే ఈ చెరువులకు సంబంధించి ఎక్కడైతే చికెన్ వేస్ట్ వేస్తున్నారో ఆ చికెన్ వేస్ట్ వేసే వాళ్ళకి ఫిషరీస్ డిపార్ట్మెంట్కి చెప్పి వాళ్ళకి పవర్ సప్లై కానీ వాళ్ళకి పర్మిషన్స్, వాళ్ళ లైసెన్స్ కూడా అది క్యాన్సిలేషన్ చేయమని చెప్పి కూడా మేము వాళ్ళతో మాట్లాడటం జరిగింది. అట్లాగే ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ వాళ్ళతో కూడా మాట్లాడి ఏదైతే చికెన్ వేస్ట్ వేస్తున్నారో ఆ చెరువులకి పవర్ కనెక్షన్ కూడా ఇవ్వద్దని చెప్పి కూడా చెప్పడం జరిగింది. మేము అట్లాగే దీని మీద అయితే మేము కఠినంగా ఉన్నాం. ఎక్కడైతే చెరువులో ఉన్నారో వాళ్ళందరూ కూడా మేము మనం చేస్తున్నాం. ఎక్కడా కూడా చికెన్ వేస్ట్ అనేది వేయకూడదు. ప్రజల భద్రత దృష్ట్యా, ప్రజల ఆరోగ్య భద్రత దృష్ట్యా ఎక్కడి నుంచో తీసుకొచ్చి బెంగళూరు, చెన్నై నుంచి తీసుకొచ్చి ఇక్కడ చెరువుల్లో వేస్తున్నారు. దానివల్ల ప్రజలకి ఆరోగ్యం చెడిపోతుంది. చుట్టుపక్కల ప్రజలు కూడా చాలామంది ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి ఎమ్మెల్యే గారి ఆదేశాలు కూడా కఠినంగా వాళ్ళు చెప్పడం జరిగింది. ఎక్కడ కూడా చికెన్ వేస్ట్ ఉండకూడదని. అట్లాగే ఎస్పీ గారు, డిఎస్పీ గారు కూడా చికెన్ వేస్ట్ మీద గట్టిగా చర్యలు తీసుకోమని చెప్తున్నారు. కాబట్టి మేము ఎక్కడా కూడా చికెన్ వేస్ట్ వచ్చినా కూడా వాళ్ళ మీద కఠినమైన చర్యలు తీసుకుంటామని తెలియజేస్తాం.